హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు నేను ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి పరిచయం చేసే ముందు అతిథి ఎవరో కూడా మనం తెలుసుకోవాలి కదా. 20 సంవత్సరాల నుంచి సంగీత సాధనే లక్ష్యంగా మరి అందులో ఆడుతూ పాడుతూ మరి కళను ఆరాధిస్తూ తనతో పాటు ఎంతోమంది చిన్నారులకు ఇప్పటి పాశ్చాత్య నాగరికతను మర్చిపోతున్నటువంటి వారికి మరి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవన్నిటికీ కూడా జీవం పోస్తున్నటువంటి ఆణిముత్యమే కాదు మరి తెలంగాణ తొలి మహిళా గజల్ కళాకారిణి డాక్టర్ స్వరూప గారు. మరి దసరా పండుగ సందర్భంగా డాక్టర్ స్వరూప గారితో చిన్న చిట్చాట్ చేద్దామని నేనైతే రెడీగా ఉన్నాను. మరి మేడంని పరిచయం చేసేసుకుందాము. మంచి గజల్స్, మరి గజల్సే కాదు బతుకమ్మ పాటలు కూడా మేడం రాశారు, పాడారు కూడా. మరి మేడంతో మీకు ఆ పాటలు కూడా వినిపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మేడం పరిచయం చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము దసరా శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. నవీన మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని చూస్తుంటే, నిండుగా ఉన్నారు. మరి దసరా పండుగ మా కోసం ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా నవీన, థ్యాంక్ యూ సో మచ్. నేను రీసెంట్గా బతుకమ్మ ఒక పాట చేశాను. ఆ పాటతోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. బతుకమ్మ పండగ వేళ అంత మేలుకొన్నరే, వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గులేసిరే, అమ్మలు అక్కలంతా ముస్తాబై ఉన్నరే, తమ్ముళ్ళు పూలు తెంపి మోసుకొచ్చిరే, సింగిడే భూమిపైనే వాలిపాయనే, వాకిట్లో సందడి చేసి నిండ సాగెనే, అక్క చెల్లెళ్ళంతా ఉయ్యాలో అనురాగవతులే ఉయ్యాల, అన్నదమ్ములంతా ఉయ్యాలో అభిమానధనులే ఉయ్యాల, అక్క చెల్లెళ్ళంతా ఉయ్యాలో అనురాగవతులే ఉయ్యాల, అన్నదమ్ములంతా ఉయ్యాలో అభిమానధనులే ఉయ్యాల, తంగెడి పువ్వులా గుమ్మడి పువ్వులా బంతి గునుగు గడ్డి పూల రాసులు పోసిరే, పసుపు ముద్దకే కుంకుమ దిద్దగా, తాంబూలాన తల్లి గౌరి కొలువే ఆయనే, పూలని పేర్చుతుంటే చక్కగా వరసల్లోన ఇంటిలో బతుకమ్మ తీరనే, హారతే ఇచ్చుకుంటూ పాటలే పాడుకుంటూ చప్పట్లే కొట్టుకుంటూ ఆడరే, ఊరువాడ ఇంతింత తెరలింది జనమంతా మూగింది మురిపెంగా, ఆటలాడి అలసిపోయి మురసిపోయి కదలినారే, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో భాగ్యమే తెచ్చేని ఉయ్యాల, పూల చీర కట్టి ఉయ్యాలో నవ్వులే పూసేని ఉయ్యాల, పూల చీర కట్టి ఉయ్యాలో నవ్వునే పూసేని ఉయ్యాల. సూపర్ మ్యామ్, చాలా అద్భుతంగా పాడారు. మీ వాయిస్ కానీ ఎంత అదంటే మీరు అందులో నిమగ్నం అయిపోయారు. ఆ పాటలో రాసిన లైన్స్ కానీ అవన్నీ కూడా. సో మరి ఈరోజు మా దసరా పండుగ సందర్భంగా మా వ్యూవర్స్కి అంటే మీ యొక్క జర్నీ ఎలా మేడం, ఎలా స్టార్ట్ అయింది? అంటే ఒక తెలంగాణ తొలి మహిళా గజల్ కదా, ఎట్లా మీ జర్నీ అంతా ఒకసారి? నేను యాక్చువల్లీ జహీరాబాద్లో పుట్టాను నవీన. నేను ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పుట్టాను. నా స్కూలింగ్ అంటే 10th వరకు శ్రీ సరస్వతి శిశు మందిర్ అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంటర్ అంటే ఓన్లీ సంగీతం నేర్చుకోవాలని నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకంటే జహీరాబాద్లో మనకి సంగీతం నేర్పించే గురువులు ఎవరు లేకపోవడం వల్ల సంగీతం కోసం హైదరాబాద్ వచ్చేసి ఇంటర్ జాయిన్ అయిపోయాను. తర్వాత నాకు తెలిసింది అంటే సంగీతంలో కూడా డిగ్రీ ఉంది అని చెప్పేసి, అప్పుడు సంగీతంలో బిఏ మ్యూజిక్, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేయడం జరిగింది. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి వరకు చేశాను. అవును. ఎలా మేడం, అంటే మీ పేరెంట్స్ మీ తాత వాళ్ళు ఎవరైనా ఇట్లా మ్యూజిక్ లవర్సా? అంటే యాక్చువల్లీ ఎవరు మా పేరెంట్స్ అయితే ఎవరు వాళ్ళకి పాటలు ఏం తెలియదు. కాకపోతే మా అమ్మమ్మ పాడేది అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉండేది అనమాట.
తర్వాత అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఏ పూజలైనా కానీ అమ్మమ్మ మంగళారతి పాట అనేది అమ్మమ్మ పాడేదని చెప్పేసి తెలిసిందనమాట తర్వాత. సో అట్లా అమ్మమ్మ ఒక్కటి కొంచెం పాడే తప్ప ఎవరికి సంగీతం అయితే ఎవరికి రాదు. అంటే మీకు ఇన్స్పిరేషన్ చేసినటువంటి పాట ఏమైనా ఉందా మేడం? ఇన్స్పిరేషన్ అంటే నేను చిన్నప్పుడు రేడియోలో చిత్రంజన్ మాస్టర్ గారు, పాలగొమ్మి మాస్టర్ గారు వీళ్ళు ఈ మాస పాట నేర్పించేవాళ్ళు. అంటే అప్పుడు పాటలు అంటే ఇష్టం తప్ప ఎలా నేర్చుకోవాలి అనేది నాకు తెలియకపోతుండే అనమాట. అంటే స్కూల్లో ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు అవి పాడుతూ చేసేవాళ్ళం. తర్వాత మాకు స్కూల్లో వైయక్తిక గీత అనేది ఉండేది, అంటే పేట్రియాటిక్ సాంగ్స్ అలాంటివన్నీ ఎక్కువ టీచ్ చేసేవాళ్ళు, అవన్నీ పాడేదాన్ని. కానీ సంగీతం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అది లలిత సంగీతము, కర్ణాటక సంగీతం అంటే ఏంటో నాకు అసలు తెలియకపోయేది అనమాట. అప్పుడు ఆ రేడియోలో ఈ మాస పాట అని మనకు నేర్పించేవాళ్ళు. అంటే ఒక వారంలో పల్లవి, ఇంకొక వారం ఇంకొక చరణం, ఇంకొక వారం ఇంకొక చరణం, ఒక నెలలో ఒక పాట అయ్యేదన్నమాట. సో రేడియో దగ్గర కూర్చొని పాటలన్నీ రాసుకొని నెలకు ఒక పాట అలా నేర్చుకునేదన్నమాట. సో నాకు ఫస్ట్ గురువులు నాకు తెలియకుండానే చిత్రంజన్ గారు, పాలగొమ్మి విశ్వనాథం గారు. తర్వాత గొప్పతనం ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చాక లైట్ మ్యూజిక్ లలిత సంగీతంలో డిప్లొమా కోర్స్ పెట్టారు తెలుగు యూనివర్సిటీలో. ఫస్ట్ డిప్లొమా కోర్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్ నేనే. అందులో డిస్టింక్షన్ ఫస్ట్ గా పాస్ అయింది నేనే. అందులో మా గురువు గారు వచ్చేసి చిత్రంజన్ గారు అండ్ పాలగొమ్మి విశ్వనాథం గారు. అదే నేను నాకు చాలా అంటే అదృష్టం అనిపిస్తుంటుంది. అంటే చిన్నప్పుడు వాళ్ళ పాటలు గొంతు విన్నాను తప్ప వాళ్ళ దగ్గర నేర్చుకుంటానని అసలు ఊహించలేదు అనమాట. ఏ ఏజ్ నుంచి మేడం మీరు స్టార్ట్ చేశారు? అంటే సంగీతం స్టార్ట్ చేసింది అయితే నేను ఇంటర్లో స్టార్ట్ చేశాను నవీన. పాడడం మాత్రం చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను అంటే 4 years 5 years ఉన్నప్పటి నుంచి శ్లోకాలు అవన్నీ పాడేదాన్ని. ఆ స్కూల్లో ఉన్నప్పుడు మాకు బౌద్ధిక్ అనేవాళ్ళం. అంటే పొద్దున ప్రేయర్లోనే మాకు అన్నపూర్ణ అష్టకము, ఏకాత్మత స్తోత్రము ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పుడు అవన్నీ నేనే టీచ్ చేసేదాన్ని స్కూల్. అంటే ఒక ఏజ్ వచ్చాక 3rd 4th class నుంచి గొంతు బాగుండేదని ఎప్పుడు నేను స్టేజ్ మీదే ఉండేదాన్ని అనమాట. సో ప్రేయర్ సాంగ్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా నాకు ఒక పెద్ద మలుపులు. తర్వాత ఊర్లో ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా ప్రేయర్ సాంగ్ కింద నన్ను తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అట్లా ఒక సరే అంటే ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పారు, అమ్మాయి గొంతు బాగుంది, సంగీతం నేర్పించండి అని చెప్పేసి. అప్పటి నుంచి నాన్న కూడా ఇంకా నేర్పించాలి, అందరూ చెప్తున్నారు, తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అనుకొని అప్పుడు చెప్పారు 10వ తరగతి మంచి మార్క్స్తో పాస్ అయితే నీకు హైదరాబాద్లో సంగీతం కోసం జాయిన్ చేస్తాను అని చెప్పేసి ఓన్లీ సంగీతం కోసం హైదరాబాద్ వచ్చాను అనమాట. మేడం సంగీతం అయితే ఒక పక్కన, మరి గజల్స్ లో అసలు ఫస్ట్ ఉమెన్ మీరే కదా తెలంగాణలో. ఎలా మేడం గజల్స్ కి దీనికి ఎట్లా మీకు పొంతన కుదిరింది? అంటే యాక్చువల్ నేను ప్రతి కచేరీలో కూడా ఇంతకుముందు శాస్త్రీయ సంగీతం అది పాడేదాన్ని. తర్వాత నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు నాకు ప్రసాద్ అన్న ఒక వ్యక్తి సినారే గారిది ఒక గజల్ బుక్ తీసుకొచ్చారనమాట. అంటే తన డిటి అన్ని కూడా తనే చేసినప్పుడు నా దగ్గర ఉంది మేడం ఇది, ఈ బుక్ ఒకసారి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి, నాకు ఇంట్లో ఊరికేనే ఉంది అంటే తీసుకున్న తర్వాత సినారే గారు గజల్స్ చదువుతుంటే అసలు చాలా అంటే అసలు నేను అంటే పిచ్చి పట్టినట్టు చదివాను అనమాట. అన్ని గజల్స్ని చదివి అసలు ఇంత మంచి సాహిత్యాన్ని పాడితే ఎలా ఉంటుంది అనేది అనిపించింది. అంటే అడపదడప నేను గజల్ శ్రీనివాస్ గారి గజల్స్ కూడా వింటూ చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. తర్వాత భీమవరంలో ఒకసారి వర్క్షాప్ కండక్ట్ చేశారు శ్రీనివాస్ గారు. ఆ భీమవరం వర్క్షాప్ వెళ్ళిన తర్వాత కూడా గజల్స్ తీసుకోవాలని అనుకున్నాను. తర్వాత పిహెచ్డీలో మళ్ళీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సినారే గారి గజల్ బుక్ తీసుకోగానే ఖచ్చితంగా ఇది మనం ఖచ్చితంగా పాడాలి అని అనిపించి పిహెచ్డీ అయిపోయిన తర్వాత నేను గజల్స్ తీసుకొని అది సాధన చేయడం జరిగిందనమాట. సరే మొదటి కచేరీ కూడా నేను సినారే గారి గురుగారు ముందే చేద్దామని చెప్పేసి చాలా అనుకొని గురుగారిని అడగడం కూడా జరిగింది. గురుగారు ఇలా చేద్దాం అనుకున్నాను అంటే అప్పటికే ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేకుండింది గురుగారికి. సరేమ్మా నేను కొంచెం బాగయ్యాక చేద్దామని అన్నారు. ఒక 6 months వెయిట్ చేశాను. 6 months కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయేమో నువ్వు వెళ్ళి నువ్వు పాడొచ్చు అని అన్నారు. కానీ లేదు గురుగారు, నేను ఫస్ట్ కార్యక్రమంలో పాడే గజల్స్ అన్ని మీ ఎదుట పాడతాను, మీరు ఓకే అంటేనే నేను ప్రొసీడ్ అవుతాను అని చెప్పాను అనమాట. అలా ఫస్ట్ గజల్ కచేరీ అని సినారే గారి ఎదురుగా చేశారనమాట. ఆయన కూర్చొని అలా వీల్ చైర్లో కూర్చొని అన్ని విని నీకు మంచి ఫ్యూచర్ ఉంది తల్లి, ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారనమాట. అలా నా మొదటి గజల్ స్టార్ట్ చేశాను అనమాట. మంచి పాట పాడి వినిపించారు, మరి మా కోసం ఒకసారి గజల్ కూడా ఒకటి. తప్పకుండా నవీన. నేను అంటే నీది నాది ఒకే కథ సినిమాలో ఒక గజల్ పాడాను, అది చాలా వైరల్ అయింది తర్వాత గజల్ని, అది మీకు పాడి వినిపిస్తాను.
హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది, చీకటసలే లేకుంటే వెన్నెలకే విలువుంది. నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. సూపర్ మ్యామ్. అంటే వెళ్ళిపోయాను నేను ఎక్కడికో. మరి గజలు వినిపిస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది నా మైండ్ అంతా. అంటే అక్కడ తీసుకెళ్ళిపోయారు అనమాట మమ్మల్ని అంచుల వరకు కూడా. అంటే మేడం గజల్స్కి సంగీతానికి ఏంటి మేడం డిఫరెన్షియేషన్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. అంటే మనం సంగీతం ఏంటంటే మనకి క్లాసికల్ మ్యూజిక్ వచ్చే సంగీత ప్రక్రియ, గజల్ అనేది సాహిత్య ప్రక్రియ. అంటే మనకి సాహిత్యం సంగీతం రెండు తోడైతే మనకి గజల్ అనమాట. ఓకే. యాక్చువల్గా ఒక పాట ప్రాణాన్ని నిలబెడుతుంది అంటారు, రాళ్ళు కరిగిస్తుంది సంగీతం అంటారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? అది నిజమే. అంటే నేను దీనిపైన చాలా పరిశోధనలు, తర్వాత చాలా బుక్స్ కూడా చదివాను. అంటే అడపదడప కూడా మనం చదువుతుంటాము. కొంతమంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఈ రాగాలు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వాళ్ళకి బాగా అయిపోయింది అని చెప్పేసి, మనకంటే సంగీతంలో కూడా ఉంది సుశిర్వేతి పసుర్వేతి వేతి గాన రసఫ్ అని అంటారు. అంటే శిశువులను పశువులను కూడా రంజింపజేసేదే సంగీతం అంటారు. సో నేను ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే, ఈ జైళ్ళల్లో ఉన్న ఖైదీలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది జనరల్గా. సో ఒక మాటగా చెప్పడం కంటే ఒక పాటగా చెప్తే ఆ ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ గజల్స్ని నేను జైల్స్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పాడి వినిపిస్తున్నాను. వాళ్ళకి కొంచెం అంటే ఇన్స్పైర్ చేసేలాగా కొన్ని గజల్స్ని. సో జైల్లో పాడినప్పుడు అయితే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ హృదయం ఎంత తప్పిస్తే పాడినప్పుడు ఎంతమంది ఖైదీలు ఏడ్చారు, మేము బయటికి వెళ్తే మళ్ళీ తప్పులు చేయము. నేను వాళ్ళకి అదే చెప్తాను. అంటే మీరు ఇక్కడ మహిళా జైలుకి వెళ్ళినప్పుడు చెప్పాను, మీరు ఇక్కడ శిక్ష అనుభవించినప్పుడు ఇది మీకు శిక్ష అనుకుంటున్నారు కానీ మీ కుటుంబం అంతాకి శిక్ష ఇది. అంటే మీరు ఇక్కడ జైల్లో ఉంటే అక్కడ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, హస్బెండ్స్ అనేది అంత మేనేజ్ చేయలేకపోవచ్చు. సో ఇది మొత్తం ఫ్యామిలీ అందరికీ శిక్ష అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఏడ్చేసి మళ్ళీ మేము ఎప్పుడు తప్పులు చేయమని చెప్పేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఇది ఒక మంచి కార్యక్రమం వైపు తీసుకెళ్దాం ఉద్దేశంతో కూడా నేను గజల్స్ని తీసుకోవడం జరిగింది. నేను విన్నాను మేడం మీరు ఒక స్కూల్ ఏమైనా రన్ చేస్తున్నారా చిన్నపిల్లలకి నేర్పించడం? శృతిలయ మ్యూజిక్ అకాడమీ అని రన్ చేస్తున్నాను నవీన. నేను ఇక్కడ జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఉంది. సో దాంట్లో ఎంతో మంది 100 మంది చిన్నారులు నేర్చుకుంటున్నారు. అంటే పేరెంట్స్ తీసుకొని జాయిన్ చేస్తున్నారా మేడం మ్యూజికల్ క్లాసెస్ కి? అంటే అవగాహన ఉందా? అవగాహన ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే 3 తరాలు నేర్చుకుంటున్నారు. అమ్మమ్మ, అమ్మ, పాప, ముగ్గురు కూడా నేర్చుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ అంటే క్లాసికల్ వైపు అందరు జనాలు మొగ్గు చూపుతున్నారు నవీన. అంటే ఎంత పాశ్చాత్య పోకడలో ఉన్నా కానీ మన రూట్స్ మూలాలు అనేది మన ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు పేరెంట్స్ కి మేడం మామూలుగా కూర్చొని మాట్లాడే టైమే లేదు, ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు. ఇలాంటి టైంలో పిల్లలకి కొంచెం అదర్ యాక్టివిటీస్ చదువే కాకుండా ఇలా మ్యూజిక్ అనేది ఆ దూరంలో తీసుకెళ్లే పేరెంట్స్ తక్కువే కనిపిస్తున్నారు. సంగీతం క్లాసెస్ కి పంపడము, ఎప్పుడైనా సంగీతం క్లాస్ అనగానే సంగీతం క్లాస్ అవసరమా అది అనే పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు అని అడిగితే. అంటే ఫైనల్ గా మీరు అంటే పేరెంట్స్ కి కానీ మ్యూజిక్ లవర్స్ కి కానీ సుమన్ టీవీ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా నవీన. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎందుకంటే అంతా వర్చువల్, అంటే పిల్లలు మొబైల్ కానీ ఫోన్లకు కానీ చాలా
అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కొంచెం అవి దూరం చేయాలి అంటే కూడా మనకు మ్యూజిక్ కానీ ఫైన్ ఆర్ట్స్, మీకు పెయింటింగ్ తీసుకున్న, డ్యాన్స్ తీసుకున్న, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట అందులోంచి దూరం చేయడానికి. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలకు ఓన్లీ స్కూల్స్లో ఏంటంటే సబ్జెక్ట్స్కి టైం సరిపోతుంది వాళ్ళకు. అంటే ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో, తర్వాత ఐఐటి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏ కాలేజ్లో సీట్ వస్తుందో, వాటికి IIIT అంటారు. సో ఇవన్నీ వీళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి దూరం చేయాలంటే ఖచ్చితంగా ఒక మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, చిత్రలేఖనం కానీ ఇలాంటివి ఏవైనా తీసుకుంటే కనుక వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇస్తాయని నేను అనుకుంటున్నాను. ఇందుకంగా పేరెంట్స్ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా పిల్లల్ని ఏదో ఒక ఫైన్ ఆర్ట్స్లో కానీ, మ్యూజిక్, డ్యాన్స్లో వాటిని జాయిన్ చేసి మీ పిల్లల్ని కాపాడుకోండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీకి వచ్చి మీ మంచి మాటలే కాదు పాటలు కూడా వినిపించారు, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అంటే ఇంకా చాలా పాటలు వినాలైతే చాలా ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన.